Yes, yes, sir. కంటిన్యూ. Firstly, good evening again. Yeah, yeah. So, violence అనేది ఏ సొసైటీకి మంచిది కాదండి. ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ కోరుకున్న వాళ్ళు ఎప్పుడు వైలెన్స్ కి రెస్పాండ్ చేయరు. వైలెన్స్ ఎవరు ప్రమోట్ చేసినా మనం అందరం రెస్పాన్సిబిలిటీ మనకి, రైట్? ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ ఏ వైలెన్స్ కమిట్ చేసింది, ఎవరు దీనికి బాధ్యులు అనేది లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. పోలీస్ ఎంక్వైరీ జరగాలి, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చెప్పాలి, లాని రన్ చేయాలి, మనం ప్రమోట్ కూడా చేయాలి. సెకండ్, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏ స్టాండ్ తీసుకుంటున్నాయి, రెస్పెక్టెడ్ సీఎం గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ స్టేట్మెంట్ ఒక రకంగా ఇచ్చారు. ఎలా అంటే మేము వైలెన్స్ రిసార్ట్ చేస్తాం, మేము వైలెన్స్ అసలు బాగోదు అన్నట్టు చెప్పారు. ప్రమోట్ దాట్. ఎవరైనా సరే, మా కాంగ్రెస్ పార్టీ అయినా, టిఆర్ఎస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, ఒక రెస్పాన్సిబుల్ స్టాండ్ తీసుకోవాలి. మన క్యాడర్ కి డిసిప్లిన్ పెట్టేటట్టు. మన వైలెన్స్ అనేది ఏ సొసైటీకి మంచిది కాదు, జరిగిన వైలెన్స్ ని కండమ్ చేయాలి. అది మా పిసిసి చేశారు, రేవంత్ రెడ్డి గారు చేశారు. స్వచ్ఛందంగా దానికి ఎంక్వైరీ పడాల్సిందే. ఎంక్వైరీ పడిన తర్వాత రియాలిటీస్ ఏంటో తెలియాల్సింది. రియాలిటీస్ తెలిసిన తర్వాత మనం ఏమైనా మాట్లాడితే దానికి ఒక కైండ్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు దానికి ప్రిడిక్ట్ చేసుకుని ఇది పొలిటికల్ వెండితని అనడం, ఏదో పర్సనల్ గ్రడ్జ్ అనుకోవడం, ఐ డోంట్ థింక్ నా అబ్జర్వేషన్ అంత అలో చేస్తారని. సో దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. టైం తర్వాత దీనికి ఆన్సర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. వి ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, బోత్ విక్టిమ్ ఒక సైడ్ ఉన్నారు, ఎవ్రీబడి గుడ్ ఎనఫ్, లైఫ్ థ్రెటనింగ్ అయితే లేదు. కానీ నది రోడ్డు మీద లాయర్ దంపతులను మర్డర్ చేసిన సిచ్యువేషన్ కూడా ఈ సమాజంలోనే ఉంటుంది. అప్పుడు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే హూస్ గవర్నమెంట్ హూ కెన్ రన్ ద స్టేట్, రైట్? అప్పుడు ఎంత రియాక్షన్ అయ్యారు, ఆ రియాక్షన్ లో ఎంత సిన్సియారిటీ ఉంది, ఇప్పుడు ఈ ఇష్యూ అవుతుంది, దీనికి ఈ రియాక్షన్ లో ఎంత సిన్సియారిటీ ఉంది, అది ప్రజలు గమనించి, రైట్? ఆ సిన్సియారిటీ లెవెల్ చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటది ఏది మన రూలింగ్ గవర్నమెంట్ కరెక్ట్ గా అంటే వైలెన్స్ ని ప్రమోట్ చేస్తా, లేక పొలిటికల్ మెసేజ్ తీసుకుంటుందా ప్రతి ఒక్క ఇష్యూస్ కి, ఈవెంట్స్ కి అన్నది మన పడుతూ ఉంటాయి. సో వైలెన్స్ జరగదు. అండ్ ఐ మై సెల్ఫ్ పర్సనలీ ఫ్రమ్ మై పార్టీ వి కండెమ్డ్ ఇట్. మా పిసిసి అన్నట్టు ఎంక్వైరీ జరగాలి, జరిగిన తర్వాత దీని మీద మాట్లాడాలి.